గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకు స్తోత్రము. పగలు రేయి కను పాపవలే దాచిన దేవా నీకు స్తోత్రము. చిన్ని చేతులు యేసయ్యాకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యా పైన చప్పట్లు కొడితే, పరంపర పారిపోతాడు సతాను, పరంపరం పారిపోతాడు సతాను. నా చిన్ని అడుగులు యేసయ్యాకై అడుగేస్తే, పరంపరం పారిపోతాడు సతాను, పరంపర పారిపోతాడు సతాను. ముందుగా సమ్మించిన పాస్టర్ గారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే దానియేలు 6వ అధ్యాయము 25, 26, 27 వచనములు. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. అందరికీ ప్రైజ్లా. కూడి వచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నేను చెప్పే వాక్యం ఏంటంటే కీర్తనలు 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చికల చోటలా ఆయన నన్ను పరిణజేయుచున్నాడు. 6వ ముద్ర 435వ పేర. కావున ప్రేమగా నుండి మీ యొక్క పూర్ణ హృదయం యేసుని ప్రేమించుడి, తగ్గించుకొని ఉండి విమర్శింప ప్రయత్నింపవద్దు, దేవుని ఎదుట దీనులుగా నుండి. ఆమెన్. సామెతలు 3:1-4 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞలను దయపూర్వకముగా గాయకొనుము. అవి నీకు దీర్ఘాయులను సుఖజీవముతో గడిచే సంవత్సరాలను శాంతి నీకు కలుగజేయును. దయను సత్యము నీ నుండి ఎన్నడి విడిచిపోనియకుము. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము, నీ హృదయమనే పలక మీద వాటిని వాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందియు మానవ దృష్టి అందియు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. 7 ముద్రలు. 5వ ముద్ర 77 పేర. అసలు అపోస్తల కార్యాల ద్వారానే సంగమునకు పునాది వేయబడినది. ఇది ఒక అల్లిక పని కాదు కానీ ఇది యొక్క పునాది అయి ఉన్నది. దేవుని యొక్క పునాది అపోస్తలుల యొక్క బోధపై కట్టబడి ఉన్నది. సరియే క్రీస్తు శిరస్సు ఆ మూలరాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ఆమేన్. కీర్తనలు 5వ అధ్యాయం. యెహోవా నా మాటలను చెవును బట్టుము, నా ధ్యానం మీద లక్ష్యమంచుము. నా రాజా నా దేవ, నా రాజా నా దేవ, నా ఆరాధాన్ని ఆలకించుము. నీవు వాక్యాన్ని యెహోవా ఉదయాన్న నా కంఠస్వరమును నీకు వినబడును. హల్లెలూయా. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్.
అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 92. పర్వతములు పుట్టక మునిపే, భూమి లోకమును పుట్టక మునికే, యుగ యుగములకు నీవే దేవుడవు. ఆమేన్. గలతీలకు 5:22. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆమేన్. కేవలము నమ్ము వారికి సమస్తము సాధ్యమే. విలియం బెన్హమ్. కీర్తనలు 4:1. నా నీతికి ఆధారముగు దేవా, నేను నిన్ను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాల కలుగు చేయువాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. ఆమేన్. రూత్ గ్రంథము 1:6. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బతికిలాడుచున్నది. నీ వెళ్ళి చోటకి నేను చదివి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 7th Street 201 paragraph. ఆయన మోషేకు చెప్పినట్లు ఇశ్రాయేలు అక్కడ 400 సంవత్సరాలు ఉండెను. ఆమేన్. పౌలు, ఎర్నెస్ట్, మార్టిన్, గొంబా, రూదా, వెస్లీ, బ్రెనహం. థ్యాంక్ యూ. ఏషియా 9:6. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్య తండ్రి, సమాధానపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. మత్తయి 5:1. ఆత్మవిశ్వాసులై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు దాచబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును సతలవించుకుందును. ఆమేన్. కీర్తనలు 33-34 వరకు. సహోదరులు ఐక్యత కలిగి నివసించితే ఎంత మేలు, ఎంత మనోరము. అది తల మీద పోయబడి ఆరోను గడ్డ మీదుగా కారి అతని అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. ఆమేన్. యెషయా 9:6-7. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును నియమించును. ఆమేన్. సామెతలు 19:17. భేదాలకు కనికరించు వాడవు, యెహోవాకు అప్పిచ్చు వాడవు. ఆమేన్. యెషయా గ్రంథం 53:7. అతను దౌర్జన్యం నుండి బాధింపబడి ఎదుట అతను నోరు తెరవలేదు. వద్దకు తేబడిన గొర్రె పిల్లను బొచ్చు కత్తించి వారి ఎదుట గొర్రెను మౌనంగా ఉండను, అతని నోరు తెరవలేదు. ఆమేన్. యెషయా గ్రంథం 10:36. యేసయ్యా అందరికీ ప్రభువు. ఆమేన్. సామెతలు 31:10, 11. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైన. A for Almighty, B for bread of life, C for Creator, D for
divine love, E for eternal life, F for friend or father, G for good shepherd, H for healer, I for Emmanuel, J for judge of all, K for king of kings, L for lamb of God, M for Messiah, N for name above all names, for Emmanuel, J for judge of all, K for king of kings, L for lamb of God, M for Messiah, N for name above all names, O for Omega, P for Prince of Peace, Q for Quickener, R for Redeemer, S for Savior, T for True, U for Upholder, V for Truth Wine, W for Word of God, X for Exalted One, Y for Yehovah, Z for Giants King. Amen. దేవుని యొక్క తలరాయి. వెరీ గుడ్. మరి చక్కగా నువ్వే గీసావా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. చక్కగా తలరాయి గీసుకొచ్చాడు స్టీఫెన్. ప్రభు దీవించిన గాక. యోహాను సువార్తం 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారుడు అనగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. అయ్యారమ్మ గడికి ఆది యందు దేవుడు భూమిని ఆకాశం సృజించెను. భూమి ఆకాశం తుడిచిను. ఆమేన్. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6లో ఉన్న ఏలియా యొక్క 2 పరిచర్యల మధ్య ఉన్న తేడా. బాప్టిజం ఇచ్చే యోహాను గారి గురించి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. విలియం మ్యారన్ బ్రహ్మ్ గారి గురించి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో రాయబడి ఉంది. బాప్టిజం ఇచ్చే యోహాను గారిని మెస్సయ్య అని పొరపడిరి. విలియం మ్యారన్ బ్రహ్మ్ గారిని యేసుక్రీస్తు అని పొరపడిరి. ఈ కొటేషన్స్ నిజ ప్రవక్త అనే వర్తమానం నుంచి స్వీకరించబడింది. ధన్యవాదములు. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నీసి, యెహోవా షాలోమ్, నా పోషకుడా, నా పరమ వైద్యుడా, నా జయశీలుడా, నా సమాధానమా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.
బాబు బస్సు లేట్ అవ్వటం వల్ల కొంచెం ఇంతకు ముందే వచ్చాడు. ఈ సమయంలో వాక్యం చెప్పి గిఫ్ట్ తీసేసుకుని ముందు కొనసాగుతాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరి చాలా చక్కగా ధైర్యంగా చెప్పాడు అనమాట. గాడ్ బ్లెస్ యు. మరి వీళ్ళ చెల్లెని కూడా రమ్మనండి ముందుకి. మీ పిల్లలు ప్రయాణం చేసి ఆలస్యమైన వాళ్ళు కూడా వచ్చి మరి వాకింగ్ చెప్పొచ్చు, అవకాశం ఉంది. ఇబ్బంది ఏం లేదు, తొందర ఏం లేదు. ఎందుకంటే మరి రాబోయే కాలంలో వీళ్ళే కాబోయే సాక్షులై ఉన్నారనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి ఇంకా సంఘస్థులకి నా వందనాలు. ఇవాళ నేను బైబిల్లో 7 యొక్క సంఖ్య యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పుచున్నాను. దేవుడు 6 రోజులు సర్వ సృష్టిని చేసి 7వ రోజు విశ్రమించారు. దేవుడు తానిచ్చిన నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుస్సును చేశారు. దానికి 7 రంగులు. దేవుడు 7 రోజుల్లో జలపారు. రాహేలు గారి కోసం యాకోబు గారు 2 సార్లు 7 సంవత్సరాలు కొలువు చేశారు. ఏసావు గారికి యాకోబు గారు 7 సార్లు సాగిలపడ్డారు. సంసోను గారు పొడుపు కథ 7వ రోజు విప్పమన్నారు. ఎరికో గోడలు 7 సార్లు తిరగగా కూలిపోయాయి. ఫరో రాజు కలలో 7 బలిసిన ఆవులు 7 బక్క చిక్కిన ఆవులు కనిపించాయి. ఏలియా తన శిష్యుడిని వెళ్ళి ఆకాశంలో మేఘం కనిపిస్తుందేమో చూడమనగా తన శిష్యుడు వెళ్ళి 7 సార్లు చూశాడు. 7వసారికి అరచేంత మేఘం కనిపించింది. విస్తారమైన వర్షం కురిసింది. యాజకుడు దేవుని మందిరంలో తన కుడి చేతి వేళ్లతో 7 సార్లు నూనెను ప్రోక్షించాలి. సొలొమోను రాజు 7 సంవత్సరాలలో దేవుని మందిరం కట్టడం పూర్తి చేశారు. నయమాను గారు 7 సార్లు యోర్దాను నదిలో మునిగి లెగవగా కుష్టి రోగం పోయింది. దేవుని మందసం 7 నెలలు ఫిలిస్తీన్ల దగ్గర ఉంది. యోబు గారికి 7 కుమారులు. యోబు గారి బాధను చూసి తన స్నేహితులు 7 రోజులు నేల మీద కూర్చొని ఏడ్చారు, బాధపడ్డారు. నీతిమంతులు 7 సార్లు కింద పడినా తిరిగి లెగుస్తారు. ప్రభువు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను పంచమనగా జనులందరూ తినగా 7 గంపలు మిగిలాయి. దేవుడు తిరిగి లెగిచిన తరువాత తను బాగు చేసిన 7 దయ్యములు పట్టిన మగ్దలేని మరియాకు కనిపించారు. ప్రకటన గ్రంథంలో 7 సంఖ్యకు ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. 7 సంఘములు, 7 సువర్ణ ద్వీపములు, 7 నక్షత్రములు, 7 కొమ్ములు, 7 కనులు, 7 దూతలు, 7 ఉరుములు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 తలల గల ఘట సర్పము, 7 తలల గల క్రూరముఖము ఉన్నాయి. 7 రాజులు. 7వ కాల సంఘ ప్రవక్త బ్రన్హాం గారు మే 7వ తారీఖున గ్రీన్ మిల్స్లో ఉన్నప్పుడు బ్రన్హాం గారు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండగా దూత దిగి వచ్చి బ్రన్హాం గారికి 2 సూచనలు ఇచ్చారు. మొదటవ సూచన, మనిషి చెయ్యి పట్టుకున్నప్పుడు ఏ రోగమో తెలుస్తుంది. 2వ సూచన, హృదయ రహస్యాలు తెలుస్తాయి. బ్రన్హాం గారు డర్బన్ టౌన్లో ఉన్నప్పుడు ఎంతోమంది వికలాంగులు వచ్చి స్వస్థపడ్డారు. మరుసటి రోజు ఆ వీల్ చైర్లన్నీ పట్టగా 7 ట్రక్కులు నిండాయి. 7 అనగా సంపన్నము, ఆశీర్వాదము, విజయము. ధన్యవాదాలు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే ఈ 2026 సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరు కూడా.